మీ పాస్టర్ గారు, పాస్టర్ దేవుడు గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ కూడిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు మనోజ్ మాథ్యూ. కేరళ ప్రాంతంలో కోటయం డిస్ట్రిక్ట్లో నేను పుట్టాను. అమ్మ, నాన్న, ఇద్దరు సహోదరులు, నా భార్య, కుమార్తె, నా ఫ్యామిలీ. కానీ 23 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండి దేవుని యొక్క పరిశీలన చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. అనుకోకుండా మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చేసి ఉన్నాడు. మాతో పాటు డాక్టర్ సాజివి థామస్ గారు ఉన్నారు. మేము రావడానికి కారణం ఆల్రెడీ మీ పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. స్తోత్రం. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి చంద్రం పాస్టర్ గారి గురించి, చంద్రం ఆయన గారి గురించి, అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి మాకు చెప్తూనే ఉన్నారు. నేను సార్తో అన్నాను, ఎందుకురా బాబు ఇంత దూరం ఈ ట్రైన్ సర్వీసులు లేకుండా వెళ్ళి ఏదైనా ఫోన్ నంబర్ ఉండే చేసి మాట్లాడచ్చు కదా అని అన్నాను. ఎందుకంటే పోయిన 10 రోజుల నుంచి అసలు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు డిస్టిక్ అంతా తిరిగి అలసిపోయాను దేవుని సేవ గురించి. ఎందుకు బాబు ఏదో ఫోన్ నంబర్ ఏమన్నా అడిగితే గొడవ వదిలిపోతుంది కదా, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నావు అని నేను మనసులో అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మనం అనుకున్నట్టు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు సంతోషంగా లేదనుకుంటున్నారు సార్, తెలియదు ఏమైందో, టిఫిన్ చేయలేదా లేకపోతే ఏదైనా సమస్యలతో ఉన్నారా అని తెలియదు. కానీ అంటే మా తెలుగు అర్థమవుతుందా మీకు? నేను కేరళ విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నాను. స్తోత్రం. నాకు చాలా ఇష్టం అండి, తెలుగు భాష అంటే చాలా ఇష్టం. తెలుగులో చాలా పాటలు నేర్చుకున్నాను. తెలుగులో వాక్యం చెప్తాను. మీరు నవ్వినా నవ్వకపోయినా, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాకపోయినా, మనసులో ఉన్న విషయాలు చెప్పడం అంటే కదా సార్ ఆయన అంటే చెప్పడం నాకు ఏమీ లేదు. అంటే స్లాంగ్ కరెక్ట్ కాకపోయినా మనం చెప్పేది వాళ్ళకి అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం ఏమిటంటే 77 కీర్తనలు 77. ఒకే ఒక వాక్యం చదివి నాకు డిఫరెంట్ టైం లోపల ముగించేసి కూర్చుందాం అనుకున్నాను సార్. 77వ కీర్తనలో 12 ఒకసారి చదవండి. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? హల్లెలూయా. ఈ వాక్యం నిజంగా చదివితే ఆ వాక్యం మరి ముఖ్యంగా ఈ వాక్యం నాతో మాట్లాడింది నిజంగా. ఈ రోజు మనం ఇక్కడ రావడానికి కారణం ఏమిటంటే, ఎందుకు వచ్చాము చెప్పండి? దేవుడిని ఆరాధించడానికి వచ్చాము. అన్ని విషయాలు మర్చిపోవాలండి. మా సంఘానికి ప్రార్థనకి వచ్చే వాళ్ళతో నేను చెప్తా ఉన్నాను, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ గుమ్మం దగ్గర అన్ని మర్చిపోయి ఇక్కడికి రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే 2 కేజీలు చికెన్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టేసి వస్తారు. ఏంటి కావాలి మనసులో ఏముంటది? అబ్బా ఈ భాష గారు ఎప్పుడు వదిలిపెడతారో, వెళ్ళి ఏం చేయాలి, ఇప్పుడు చికెన్ తయారు చేసి తినాలి, కాసేపు కొడుకోవాలి. పిల్లలైతే మేము ఇంటికి వెళ్ళి ఎప్పుడు చుట్టూ టీవీ చూద్దాం, ఏదో పోగొ టీవీ చూద్దామని ఒక ఆశలు ఉన్నారు. ఇంకా కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, సీటీ కట్టాలి, ఏదో సమస్యలు ఉన్నారు. కానీ ఒకటే నేను చెప్తున్నానండి, మీ ఆలయంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు ఆ గుమ్మం దగ్గర గేట్ కాడ అన్ని విషయాలు మర్చిపోవాలి. దేవుని అన్ని విషయాలు మర్చిపోయి దేవుని సన్నిధిలోకి మీరు రావాలి. స్తోత్రం. ఇక్కడ కూర్చొని ఆ లెక్కలు రాసుకోవడం, ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలనేది లెక్కలు రాసుకోవడం, లేకపోతే అన్ని విషయాలు ఆలోచించడం అనేది తప్పు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి మనం వచ్చి ఉన్నాము. స్తోత్రం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనుకోండి, కోర్టుకి వెళ్ళారు, కోర్టులోకి మీ మీద కేసు వచ్చింది అనుకోండి, మీరు కోర్టుకి వెళ్తే మీరు అక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్ చూసుకుంటారా, రీల్స్ చూసుకుంటారా, ఫోన్లో మాట్లాడతారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటారు? అయ్యో అయ్యా అని చెప్పేసి కూర్చుంటారు. కానీ దేవుని సన్నిధిలోకి వస్తే వాళ్ళ ఇష్టమే. ఇది మిమ్మల్ని ఏదో తిట్టడం కానీ కాదు. నేను అంతే. ఆ దేవుని సన్నిధిలో స్టేజ్ మీద కూర్చుని ఆ ఫోన్లు చూడడం, ఆ వాట్సాప్ మెసేజ్ ఎవడో మెసేజ్ పంపిస్తున్నాడని చూడడం, నేను నాతో సహా
మీరు మాత్రం కాదు, ఎందుకంటే చెప్పేటప్పుడు మా గురించి కూడా చెప్పాలి కదా. నేను కూడా చేసే ప్రతి కానీ దేవుడి సన్నిధి అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నాం. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ మనం పెద్ద మందిరం పెట్టేవండి. మా కేరళలో ఒక రోమన్ క్యాథలిక్ చర్చలా ఉంది. నిజంగా చూడాలంటే దేవుడు ఎందుకు గొప్ప మందిరం మీకు ఇచ్చారు. కానీ మీరెవరికైనా సువార్త చెప్పేసి మీరెవరైనా వారానికి ఒక్కళ్ళైనా ఈ ఆలయానికి కనిపిస్తున్నారా? ఆలోచించండి. పెద్ద మందిరం పెట్టారు, ఇదిగో ఆ ప్లేస్ అంతా ఖాళీగానే ఉందండి. ఎవరు కూర్చుంటాడు? సైతాన్ వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? కాదు, అంటే ఊరికే చెప్పానండి. కానీ ఈ మందిరం పెట్టి ఎంతకాలం అయింది మాస్టర్ గారు? ఒక 4 years అయిందా? అదిగోండి, ఈ మందిరంలో ఇంకా ఈ మందిరం కాదు, ఇంకా ప్లేస్ ఉంది కదా, మనకి ఎక్స్టెన్షన్ చేయాలి. కానీ మీ ఒక్కటే అర్థం అవుతుంది, దేవుడి గురించి మీరు ఎవరికి చెప్పట్లేదు. చెప్తే మీరు సువార్త వారానికి ఒక్కరోజైనా చేస్తే, నెలకు ఒక్కరోజైనా మీ టైం కేటాయించి చెప్తే నిజంగా ఈ ఆలయం ఫీల్ అయిపోవాలి. స్తోత్రం. ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. అసలు మనం ఏమనుకున్నాం, పాస్టర్ గారు చేస్తారులే, మాకెందుకులే, ఏం పోయి గొడవలు అని అనుకున్నాం. కాదు, పాస్టర్ గారి మీద మాత్రము భారం ఉంచితే ఏ ప్రజలు నశించిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. మీరు చేయలేదని కాదు నేను అనేది. కానీ ఆ ఒక్క మోటివేషన్ కానీ విషయం కానీ మన జీవితంలో ఉండాలి. స్తోత్రం. దేవునికి స్తోత్రం. మాట్లాడితే మీరేం నవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ వంటి మళ్ళీ ఒకసారి చదవమా. దేవా దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఈ ఆలయానికి నివాసం చేస్తాడా? లేదు. ఇప్పుడు మీరు విజయవాడ దాటి వెళ్తే గుణంతల మేరీ మాత దేవాలయ ఆలయం ఉంటుంది. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఈ కేరళ వస్తే 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారు. అక్కడ ఉన్నాడు దేవుడు? మరి ఎక్కడ ఉన్నాడు దేవుడు చెప్పండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ? తిరుపతిలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఇంకో క్వశ్చన్, మీరు ఎప్పుడైనా దేవుడిని చూసారా? కళ్ళారా చూసారా? ఎవరైనా చూసారా? మీరెవరైనా దేవుడిని చూస్తే ఒకసారి చెయ్యొద్దండి. ఎవరు చూడలేదు. కానీ మనం నమ్ముతున్నాము దేవుడు ఉన్నాడని. ఎట్లా నమ్ముతున్నాము? వాక్యం ద్వారా మాత్రం కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది ప్రశ్న. హల్లెలూయా. నిజంగా దేవుడు ఉన్నాడా? చేసేవాడు కానీ దేవుడు ఉన్నాడని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఆ దేవుడిని గురించి మనకి తెలియాలి. మన లోపల అనుభవం ఉండాలి. స్తోత్రం. ఊరికని మనం సంఘానికి వస్తే ఆదివారం వస్తే దేవుడు ఉన్నాడని నమ్మలేము. మనకు జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్, వి షుడ్ హావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఒక అనుభవం ఉండాలి. హల్లెలూయా. అనుభవం మీరు కలిగి ఉన్నారా? అదే ప్రశ్న. హల్లెలూయా. అనుభవాలు మీరు కలిగి ఉన్నారా? తల్లిదండ్రులు వెళ్తున్నారు, మా అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి ఎవరు కూడా ప్రార్థనకి వెళ్ళొద్దు, ఆరాధనకి వెళ్ళొద్దు. అదే అయ్యగారు చెప్పారు. మీకు అనుభవం ఉంటే, మీరు దేవుణ్ణి కళ్ళారా చూస్తే మీరు వెళ్ళండి అని నేను చెప్తున్నా. యేసు ప్రభువారు దేవుడు ఉన్నాడని మీకు ఎప్పుడు తెలుసండి? ఎప్పుడు తెలుసు? మన జీవితంలో ఒక అనుభవము రావాలి. స్తోత్రం. మా నాన్నగారు హార్ట్ పేషెంట్ గా ఉన్నప్పుడు మందులు లేవు ఆ రోజుల్లో. ఒక రోజు నైట్ ఆయన చనిపోయాడు. మాక్సిమం ఆయన ప్రాణం పోతుంది. ఆయన ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు 3 పిల్లలు, నేను ఇప్పుడు చచ్చిపోతే ఎవరైనా ఏదైనా ఇస్తే కూడా వారు తినలేనటువంటి ఆ స్థితిలో ఆయనకి ప్రాణాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. 45 సంవత్సరాలకి ఆరోగ్యంగా, మాకంటే ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు మన జీవితంలో దేవుడిని మనం రుచి చూడాలి. హల్లెలూయా. దేవుడిని మనం రుచి చూడాలి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అని దేవుని వాక్యం చెప్తుంది. రుచి చూడాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను. ప్రతి ఒక్క నిమిషంలో, ప్రతి ఒక్క గంటలో, ప్రతి ఒక్క రోజుల్లో దేవుడిని మీరు రుచి చూసి మీరు నమ్మండి.
కష్టాలు వస్తాయి, ఆపదలు, నష్టాలు, రోగాలన్నీ మామూలే. కానీ దేవుడిని మనం రుచి చూడాలి. అదే నీ వంటి దేవుడు మహాదేవుడు. ఎవరు మహాదేవుడు అంటే? మహాదేవుడు. స్తోత్రం. నీ వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? క్వశ్చన్. నీ వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడంటే ఎక్కడ ఉన్నాడా చెప్పండి? ఎక్కడ లేడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మీకు దేవుడు మన యేసయ్య అనే దేవుడిని మీకు ఎక్కడ కనపడదండి. నిజంగా యేసయ్య ఎవరు? గొప్ప దేవుడు. ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడంటే మనము మన పాపాల కొరకు ఆయన వచ్చేడు. స్తోత్రం. మన రక్షణ ముందు ఆ టైంలోనే దేవుడు ఏంటో మనకి నేను చెప్పాను కదా, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ అన్ని ఆరాధనలు ప్రార్థనలు జరుగుతుంది, కానీ నాకైతే నమ్మకం లేదు. నేను ఒక పాస్టర్ గారు కుమారుడుగా పుట్టేది కానీ నాకు పెద్ద విశ్వాసం ఉండేది కాదు. నా ఉద్దేశం, నా పర్పస్ ఏమిటంటే అప్పుడు ఒక మంచి రచయిత, రైటర్, అలాగా నాకు ఒక పేరు ఉండాలని చెప్పేసి నేను పని చేసేవాడిని. చాలా పుస్తకాలు చదివేవాడిని. రాత్రి నుంచి తెల్లవారులో 3-4 వరకు బుక్స్ చదివేవాడిని. కొన్ని లక్షలాది రూపాయలకి బుక్స్ కొనేవాడిని, చదివేవాడిని. మా గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ ప్రసంగం చేయడానికి పిలిచేవాడిని. పుస్తకాలు రాశాను. దాదాపు 15 పుస్తకాలు ఇప్పటి వరకు రాశాను. మలయాళంలో, తెలుగులో, ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు రాశాను. కానీ దేవుడు నాతో చెప్పాడు, మీ నాన్నగారు ఆ రోజు చనిపోతే మీరు ఈ రోజుల్లో ఇట్లా రావడానికి, పెరగడానికి కారణం లేదు. దేవుడిని నేను చూశాను. నాకు దాదాపు ఒక డిగ్రీ టైంలోనే దేవుడు నాతో మాట్లాడాడు. కుమారుడా, నువ్వు ఈ లోకానికి సంబంధించి ఏదో ఉద్యోగం చేయడం కాదు, ఏదో డబ్బులు శాశ్వతం కాదు, కానీ నువ్వు నా సేవ చేయాలి. అన్ని విడిచిపెట్టేసేసుకోవాలి. ముందు రాజకీయాల్లో నేను పనిచేసేవాడిని. కాంగ్రెస్ పార్టీలో మంచి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మెంబర్ గా ఉండేవాడిని. ప్రతి ఊరు వెళ్ళి ఆ పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ జరిగినా అక్కడ వెళ్ళి ప్రసంగాలు చేసేవాడిని. అన్ని వ్యర్థమని ఇప్పుడు తెలుస్తున్నాను. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో కష్టాల్లో, నష్టాల్లో దేవుడి కోసం ప్రసంగం చేయడానికి అనేక మందికి సువార్త చెప్పడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. 16 సంవత్సరాలలోపు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోపు 350 గ్రామాల్లో సువార్త చేసామండి ఆయన. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలలోపు. ఇంచుమించు 30-40 సంఘాలు కట్టాను. ఇంచుమించు 100 మందికి పైన యవనస్తుల్ని దేవుడి సేవ కొరకు సమర్పించుకోవడానికి దేవుడు కృప చేశాడు. గొప్ప విషయం చెప్పట్లేదు, కానీ చిన్న విషయమే. కానీ మీరు దేవుడు గొప్పవాడు, మహాదేవుడు అని మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఎవరండి? మహాదేవుడు. నా టైం అయిపోయింది, ఆయగారు రావాలి. ఆయగారు అంటే ఆయన వచ్చే వరకు మాత్రం లోపు నేను ముగిస్తానండి. మహాదేవుడు. నేను ఒకటి మాట్లాడడం ప్రశ్న అడుగుతున్నాను. ఈ దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? మీతో ఈ దేవుడు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడతారా? నెంబర్ 1. ఎస్. మీలో ఎప్పుడు మాట్లాడారా? మీరు మాట్లాడతారా దేవుడితో? ఎప్పుడు మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడతారు? ప్రార్థన చేసేటప్పుడు. సార్ ఇట్స్ యువర్ టైం ప్లీజ్. మీరు దేవుడితో ఎప్పుడైనా మాట్లాడతారా? మనం మాట్లాడతాం. చాలా మంది వారి జీవితంలో నేను దేవుణ్ణి, యేసయ్యని ప్రేమిస్తున్నానని చెప్తారు. కానీ ఒక విషయం నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఆ విషయం మీకు ఎలా తెలుసు? మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు, కరెక్ట్. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఇన్ కేస్ దేవుడు మిమ్మల్ని ప్రేమించకపోతే దట్ ఇస్ వన్ సైడ్ లవ్ అంటారు. వన్ సైడ్ కొంతమంది చెప్తారు కదా యవనస్తులు, వాళ్ళు ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ రాస్తానే ఉంటారు కదా. వన్ సైడ్ అన్నమాట. మనం దేవుడిని ప్రేమిస్తున్నాము, కానీ దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మీరు ఆలోచించండి, ఆ మహాదేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తుంటే మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ప్రేమించినప్పుడు మన జీవితంలో కష్టాలు, నష్టాలు, రోగాలు అన్నీ ఉంటాయి. కానీ అక్కడ వరకు మన జీవితం ఎవరి కోసం అంకితంగా ఉండాలి? అంకితం చేయాలి. ఏమి వచ్చినా, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైన నీ మాట చాలయ్యా,
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నీ ఉంటే ఉండాలేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే ఉండాలేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునా పరిణినా కడలి పాలైనను, అలలు ముంచివేసినా, ఆశలు మనగాలినా. బ్రతుకునా పరిణినా కడలి పాలైనను, అలలు ముంచివేసినా, ఆశలు మనగాలినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ చాలయ్యా, తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉండాలేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు